aspirants, welcome to Free Job Guide Telugu YouTube channel. Institute of Banking and Personal Selection నుంచి క్లర్క్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ఒక పెద్ద హ్యూజ్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 10,000 పోస్టులకు పైగా ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్ లో నేను వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే టైంలో మనకి IBPS నుంచి వేరియస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒకవేళ ఈ ఇయర్ లో సెలెక్ట్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కైనా మనం నెక్స్ట్ ఇయర్ లో అన్నా మనం సెలెక్ట్ అవ్వచ్చు అనేటువంటి ధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి సో 2025-26 సంవత్సరానికి కాను ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో IBPS అనేది ఎప్పుడు కూడాను క్యాలెండర్ ఫాలో అవుతుంది. సో ఇలాంటి ఎప్పుడైతే క్యాలెండర్ ఫాలో అయ్యే ఏవైతే ఉంటాయో సెక్టార్స్ వాటన్నిటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా అనేది ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇవాళ వీడియోలో మనకి IBPS నుంచి వచ్చినటువంటి క్లర్క్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా ఆల్రెడీ మనం డెసిగ్నేషన్ అనేది ఏంటో చెప్పేసుకున్నాము. క్లర్క్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందని, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే డెసిగ్నేషన్ ఏంటి, క్లర్క్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. వేకెన్సీస్ టోటల్ గా 10,277 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. సో ఇది ఒక పెద్ద హ్యూజ్ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 10,277 పోస్టులు అంటే మన రీజియన్ లో అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అభ్యర్థులు ఎవరైనా ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఆ రీజియన్స్ లో కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి కూడా ఒకసారి చూసి మీరు అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకి. దీని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఏదైనా ఒక డిగ్రీ చాలండి, ఏదైనా ఒక డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏదో ఒక డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్ లో అయినా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి బేసిక్ పే వచ్చేసరికి 43,000 రూపాయలు అనేది వీళ్ళ యొక్క బేసిక్ పే అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడాను పెరుగుతూ వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ శాలరీ కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే 43,000 రూపాయలు అనేది ఉంది. సో దీని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అదే విధంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది. బట్ మెయిన్స్ లో అనేది ఒకే ఒక సబ్జెక్ట్ ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అదేంటంటే ప్రిలిమ్స్ లో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది, అదే విధంగా రీజనింగ్ అనేది ఉంటుంది అనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి మిగతా 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఇంగ్లీష్ కానీ క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్ అనమాట ప్రిలిమ్స్ మెయిన్స్ కి. సో ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది కూడాను మనకి ఉంటుంది అనమాట మెయిన్స్ కి వచ్చేసరికి. సో ఆ ఒక్క సబ్జెక్ట్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కమింగ్ టు ద ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి అక్టోబర్ లో అనేది జరుగుతుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో కాబట్టి మనకు ఒక 60 డేస్ అనేది టైం ఉంది. కాబట్టి 60 to 70 డేస్ టైం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయవచ్చు. నేను మీకు ఈ ప్రిలిమ్స్ అనేది ఏ విధంగా క్రాక్ చేయాలి అని చెప్పేసానని ఒక వీడియో దీనిపైన కంప్లీట్ గా ఒక ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియో నేను అదే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అందులో నేను మీకు అన్ని టిప్స్ అనేది ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ కానివ్వండి, లేదంటే టెస్ట్ సిరీస్ కానివ్వండి, లేదంటే బుక్స్ కానీ ఏమేమి చదవాలి ఏంటి అనేది అందులో టాపిక్ వైజ్ గా మీకు సెగ్రిగేట్ చేసి నేను ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కంపల్సరీగా ఆ వీడియో అనేది చూడండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ అనేది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months లో అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనం మార్చ్ కల్లా ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అది క్లియర్ గా IBPS ఈ నోటిఫికేషన్ లో మనకి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 years ఉండాలి, మాక్సిమం 28 years అనేది ఉండాలన్నమాట. సో ఇందులో నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన విధానం ఏంటంటే 1997 ముందు అనేది పుట్టకుండా ఉండాలి. అదే విధంగా 2005 తర్వాత అనేది పుట్టినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసారని ఇక్కడ మెన్షన్ చేశారు. సో 1997 నుంచి
205 మధ్యలో పుట్టిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. మినిమం వచ్చేసరికి 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 28 ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. విత్ రెస్పెక్ట్ టు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడాను ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. సో అవి కూడాను అవన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు అందులో చూడండి. తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి August 1 నుంచి మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 August లో మనకి లాస్ట్ డేట్ అనేది ఉందన్నమాట. సో ఈ 2 డేట్స్ అనేది ఇంపార్టెంట్. 1 నుంచి 21 లోపు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెక్షన్స్ అనేవి కూడాను 21 లోపే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, డిఈఎస్ఎం క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కేవలం 175 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీతో కూడా కలుపుకొని 175 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. మిగతా ఎవరైతే ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఉంటారో జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడాను 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్సెప్ట్ వీల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నారో, మరి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ లోనే నేను వర్క్ చేయాలి అని చెప్పానని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇది ఐబీపీఎస్ క్లర్క్ కి సంబంధించి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను మీకు నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.